హాయ్ ఫ్రెండ్స్, ముందు మీరు ఈ వీడియో చూడండి, ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం. గత కొద్ది రోజులుగా ఈ వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. అలాగే ఎంతో కలతం చెందిస్తుంది ఈ వీడియోకి సంబంధించి అసలు ఏం జరిగిందన్న విషయాన్ని మనం డీటెయిల్గా తెలుసుకుందాం. మీరు అనుకుంటున్నట్టుగా కానీ, ఈ వీడియోలో చూసినట్టుగా కానీ కేవలం ఒకే చర్చి పైన మాత్రమే ఈ మతోన్మాదులు కాషాయపు జెండాలను పెట్టలేదు, అదే రాముని జెండాలు పెట్టలేదు. మొత్తం 4 చర్చిల పైన కుంకుమతో కలిగి అయోధ్య రామ మందిరం చిత్రం ఉండి రామ్ అనే పేరు ఉన్న జెండాలను క్రైస్తవులకు ఎంతో పవిత్రమైన మందిరంపై ఈ జెండాలను పెట్టారు. ఈ 4 చర్చీలు కూడా 4 గ్రామాలకు చెందిన చర్చిలు. మధ్యప్రదేశ్ రాష్ట్రం జబువా జిల్లా రాణాపూర్లోని దబ్దలై, మతస్సుల, ఉబేరావు మరియు దమనీనాథ్ అనే 4 గ్రామాలలో ఈ సంఘటన చోటు చేసుకుంది. నిజానికి ఇదంతా ఎలా జరిగిందంటే మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంది. అయోధ్యలోని రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ వేడుక సందర్భంగా విజయం సాధించామన్న గర్వంతో ఈ రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ జరగడానికి ఒకరోజు ముందు జబువా జిల్లాలో గుంపులుగా కూడి సెలబ్రేట్ చేసుకుంటూ చర్చిల మీద ఈ కాషాయపు జెండాలు పెట్టారు. సో ఇప్పుడు కొంతమందికి వచ్చే డౌట్ ఏంటంటే, ఇంత దారుణమైన ఘటన జరుగుతుంటే అక్కడి చర్చి సంఘస్థులు కానీ పాస్టర్లు కానీ ఎవరు పట్టించుకోలేదంటే, అసలు ఆ రోజు అక్కడ ఏం జరిగిందో సంఘటన జరిగిన స్థలంలోని ఓ చర్చి పాస్టర్ తెలియజేశాడు. ఆ రోజు ఆదివారం 21వ తేదీ ప్రార్థన ముగించబడిన తర్వాత దాదాపుగా 80 నుండి 90 మంది పైగానే మధ్యాహ్నం 3 గంటలకు గుంపు కూడి నినాదాలు చేస్తూ చర్చిలోకి వచ్చారు. వారిలో చాలామంది పొరుగు ఊరి వారిగా పాస్టర్ గుర్తించాడు, అంటే ప్రక్క ఊరి వారిగా గుర్తించాడు. వారిలో కొంతమంది పేర్లు కూడా తెలుసని పాస్టర్ తెలియజేశాడు. మేము కేవలం ఇక్కడ ఆరాధికులం, ఇలా చేయడం సరైనది కాదు, తప్పు అని చెప్పినా వాళ్ళు వినిపించుకోలేదంట, వాళ్ళు పట్టించుకోనే లేదంట. చివరికి పాస్టర్ వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఈ మతోన్మాదులు చర్చిని, నీ ఇంటిని కూల్చివేస్తామని, చట్టవిరుద్ధమైన మత మార్పిడి చేస్తున్నావని, ప్రభుత్వంతో ఆరోపిస్తామని, ప్రభుత్వం నుండి అన్ని సౌకర్యాలు రాకుండా చేస్తామని బెదిరించారని పాస్టర్ గారు తెలియజేశారు. ఈ సంఘటనలతో ఆ ప్రాంతంలోని క్రైస్తవులలో భయానక వాతావరణం నెలకొంది. ఇంత జరిగినా ఇప్పటి వరకు కేవలం ఒక్క పాస్టర్ మాత్రమే పోలీసులను ఆశ్రయించాడంటే మీరే ఆలోచించండి. ఈ ఒక్క పాస్టర్ నార్బు అమలియర్ గారు పోలీసులను ఆశ్రయించినప్పుడు పోలీసులు వచ్చి జెండాలను తొలగించారు, కానీ ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని పోలీసులను అడిగినప్పుడు ఎస్పీ శ్రీ ఆగం జైన్ గారు తెలియజేసిన విషయం ఏంటంటే, మా పోలీసుల బృందం సంఘటన జరిగిన ప్రదేశాన్ని సందర్శించి ఏం జరిగిందని ఆరా తీసామన్నారు. అయితే ఈ పోలీసులు ఏం చెప్పారంటే, ఆ చర్చి కాదు, ఇది పాస్టర్ ఇల్లు, కాబట్టి ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని తెలియజేశారు. కానీ ఇక్కడ వాస్తవం ఏమిటంటే, పాస్టర్ నార్బు అమలియర్ గారు పోలీసుల మాటలను పూర్తిగా ఖండిస్తూ చెప్పిన విషయం ఏంటంటే, ఇది నేను 2016లో ప్రారంభించిన చర్చి. ప్రతి ఆదివారం 30 నుండి 40 మంది ప్రార్థనల కోసం ఇక్కడికి వస్తారు. వాస్తవానికి ఇది నా ఇల్లు కాదు, ఇది ప్రార్థన మందిరం, ప్రార్థన స్థలం, నా ఇల్లు వేరే ఉంది అని స్పష్టంగా తెలియజేశారు నార్బు అమలియర్ గారు. కానీ పోలీసులు పట్టించుకోనే లేదు. మెజార్టీ మతస్థులు హిందువులు ఈ రాష్ట్రంలో ఉన్నందున ఈ పోలీసులు కానీ అధికారులు కానీ ఈ సంఘటనను సరిగ్గా పట్టించుకోవట్లేదని తెలియజేశారు. అనగా దౌర్జన్యం చేస్తూ చర్చి పైన కాషాయపు జెండాలను ఉంచడానికి, ఈ సంఘటన జరగడానికి మెజార్టీ మతస్థులు కావడం కూడా మెయిన్ రీజన్ కావచ్చు. ఎందుకంటే సంఘటన జరిగిన జిల్లా అదే జబువా జిల్లా ప్రధానంగా గిరిజన జిల్లా. ఈ జిల్లాలో సుమారుగా 1 మిలియన్ అనగా 10 లక్షల జనాభా ఉంది. ఇందులో క్రైస్తవులు కేవలం 4% మంది మాత్రమే. పూర్తి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 72 మిలియన్లు అనగా 7,20,00,000 మంది పైగానే జనాభా ఉంది. ఇందులో క్రైస్తవులు కేవలం 0.29% మంది మాత్రమే, అంటే 1% కూడా కాదు. సో మీరే అర్థం చేసుకోండి అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో. మెజార్టీ మతస్థులు అన్న గర్వంతోనే ఈ సంఘటన ఏర్పడి ఉండవచ్చు. హిందువులైన మిమ్మల్ని నేను అడిగే ఒక ప్రశ్న ఏంటంటే, హిందువులైన మీరు సనాతన ధర్మం అంటారు, అన్ని మతాలను గౌరవిస్తామంటారు, కానీ తీరా చూస్తే ఇలాంటి సంఘటనలు నెలకొంటున్నాయి. సో నేను చెప్పేది ఏంటంటే, ముందు మీ మతస్థులకు విలువలు నేర్పించండి, చట్టానుసారంగా ఎలా జీవించాలో తెలియజేయండి, మీ సనాతన ధర్మాలను తెలియజేయండి, మీ మతానికి సంబంధించిన విషయాలు ఏవైనా ఎంతైనా ప్రచారం చేసుకోండి. కానీ ఇతర మతస్థుల చర్చిల మీద మీ జెండాలను పెట్టి బలవంతంగా మతాలను మారిస్తే మీ దేవుడు సంతోషిస్తాడేమో, నాకైతే అర్థం కాలేదు. ఇంకో విషయం ఏంటంటే,
ఇలా చర్చిల మీద మీ రాముని జెండాలను పెట్టడం వలన మీరేం సాధిస్తున్నారో కూడా నాకైతే అర్థం కాలేదు. చాలామంది హిందువులు కూడా ఇది సరైనది కాదు అంటున్నారు, కానీ కొందరు మాత్రం ఇదే సరైనది అంటున్నారు. అలాగే ఈ వీడియోను ప్రకాష్ రాజ్ లాంటి చాలామంది సెలబ్రిటీలు కూడా ట్విట్టర్లో షేర్ చేస్తూ వారి అభిప్రాయాలు తెలియజేశారు. అలాగే మధ్యప్రదేశ్ రాష్ట్రం కాంగ్రెస్ నాయకుడైన మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ గారు కూడా తన ట్విట్టర్ అకౌంట్లో ఈ సంఘటనకు సంబంధించి ఫోటోలను షేర్ చేస్తూ జబువా జిల్లా పోలీస్ చీఫ్ను ముఖ్యమంత్రి మోహన్ మాధవ్ను ప్రశ్నిస్తూ మీరు ఈ విషయం గ్రహించి చర్చిపై జెండాలు నాటిన వారిని అరెస్టు చేస్తారా అని ప్రశ్నించారు. అలాగే ఏదైనా మతపరమైన స్థలంలో బలవంతంగా జెండాను పెట్టడం చట్టరీత్యా నేరం కదా అని కూడా ప్రశ్నించారు. కానీ దిగ్విజయ్ సింగ్ గారి ట్వీట్పై పోలీసులు కానీ ప్రభుత్వం కానీ ఇంకా స్పందించనే లేదు. సో ఇలా చర్చిల మీద రాముని జెండాలను పెట్టిన ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కాస్త ఆలోచించి కామెంట్స్లో తెలియజేయండి. అలాగే ఈ సంఘటన ప్రభుత్వానికి తెలిసేలాగున, ఈ సంఘటనకు న్యాయం జరుగులాగున ఈ వీడియోని షేర్ చేయండి. అందరికీ ఈ విషయం తెలియాలి. ప్రతి ఒక్కరూ ఈ సమస్య శాంతియుతంగా పరిష్కరించబడేలాగున ప్రార్థన చేయండి. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే జస్ట్ లైక్ చేయండి చాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.